వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే తిరుమలగిరిలో ఉన్నాము. ఈరోజు ప్రత్యేకత శ్రావణ మాస శుక్లపక్షం నాగుల పంచమి సందర్భంగా మనం తిరుమలగిరి నాగదేవత టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ నిజంగా నాగదేవత సంచరిస్తుందని అయితే ఇక్కడ భక్తులు అయితే అంటున్నారు. సో మరి లోపలికి వెళ్ళైతే చూద్దాము ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు, నాగుల పంచమి రోజు పూజలు ఎలా చేస్తారు అనేది మనం లోపలికి వెళ్ళైతే చూద్దాము. మనం నాగదేవత టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఎటు చూసిన భక్తుల రద్దీ అయితే ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు నాగుల పంచమి సందర్భంగానైతే భక్తులు ఎక్కువగానే వస్తున్నారు. పిల్లలు కలగని వారు, పెళ్ళిళ్ళు కానివారు, అలాగే ఇంట్లో ఎలాంటి సమస్యలైనా ఉన్నవారు ఈ నాగుల పంచమి రోజు నాగదేవతను అయితే పూజిస్తారు. ముఖ్యంగా సంతానం కలగని వారైతే ఈరోజు నాగదేవతను పూజించినట్లయితే వారికి సంతానం కలుగుతుందని భక్తులు అయితే నమ్ముతారు. సో ఇక్కడ కొందరు భక్తులు అయితే నాగదేవతను ప్రతిష్టలను అయితే పూజిస్తున్నారు. సో మనం వారితోనే ఒకసారి మాట్లాడదాము. పరాశక్తి తిరుమలగిరి నాగదేవత మందిర్ యొక్క ఎంతో గొప్పమైనటువంటి విశేషం ఉంది. ఇది స్వతంత్రానికి ముందే ఆవిర్భవించినటువంటి దేవాలయం. ఇక్కడ జయలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల గురుస్థానం ఉంది. ఆ గురుస్థానంలో నారాయణ స్వామి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ ఉత్సవం జరుగుతుంది. ఎంతో వేల మంది ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వస్తూ అందరి కోరికలు, సంతానం లేని వారికి సంతానం, విద్య రాని వారికి విద్య, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు కూడా వారి కోరిక మేరకు అన్ని కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది అమ్మవారు. ప్రత్యక్ష దైవం అమ్మవారే. ఓం శక్తి. పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మారడిపల్లి రజిత అండి నా పేరు. మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారండి? చాలా ఇయర్స్ అండి. మా పాప చిన్నప్పటి నుండి వస్తున్నాను. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటండి? నాగదేవత చాలా మంచిగా అన్నమాట. అలా నాకు నమ్మకము, చాలా నమ్మకము. నాకు అన్నీ మంచి అయినాయి. అమ్మవారి ప్రతిసారి నన్ను రమ్మంటున్నారు, దీవిస్తున్నారు. నా చేతోడు బియ్యం పోయించుకుంటారు. నేను ప్రతిసారి నాగుల పంచమికి వచ్చి పాలు పోసి బియ్యం పోసి వెళ్తాను. అన్నీ చాలా బాగా చేస్తుంది అమ్మవారు. అమ్మవారిని అయితే దర్శించుకున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది నాగుల పంచమి రోజున? చాలా మనసులో తృప్తి చాలా ఉంటుంది, ఆనందం చాలా ఉంటుంది. ఈ రోజంతా చాలా ఉంటుంది. మీ పేరండి? నా పేరు శారద. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నేరడమెట్ నుంచి. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము 4-5 years నుండి వస్తున్నామండి.
అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శనం అయిపోయింది. ఎలా అనిపిస్తుందండి? మాకు మంచిగా అనిపిస్తుందండి అమ్మవారి దర్శనం. పంచమి కదా, సో దీని విశిష్టత ఏంటండి? ఇంకా నాదే ప్రత్యేక విశిష్టతనే వచ్చినాం అంతే. ప్రతిసారి అంతే ఇక అమ్మవారి భక్తితోటి రావడం. అమ్మవారిని ఎలా పూజించారండి మరి మీరు? ఇక పాలు పేరాలు కొబ్బరికాయ నైవేద్యము అట్టి పండ్లు అవన్నీ పెట్టి పూజించాం. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది అమ్మవారి దర్శనం. మీ పేరమ్మా? నాది పద్మ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కాచిగూడ నుండి వస్తున్నాం. అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాం. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. గుడి విశిష్టత తెలుసా అమ్మ? చాలా మహిమగల దేవత అండి. నేను ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాను, 15 ఏళ్ళ నుంచి వస్తున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు కోరుకున్న కోరికలను నెరవేరేనాయమ్మ. ఈరోజు నాగుల పంచమి కదా, మరి దేవతని ఎలా పూజిస్తారు? వాళ్ళ నాగుల పంచమి అమ్మవారికి పాలతో పేలాలతో పువ్వులు పసుపు కుంకుమలు స్వీట్తో పూజ చేస్తారు. పేరు తేజశ్రీ. నేను 19 ఇయర్స్. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నాము? 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది టెంపుల్. అమ్మ మీ పేరు? నా పేరు సుజాత. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? కుషాయిగూడ. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు ఎప్పటి నుంచి? మేము 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడే. ఓకే, ఇక్కడ నాగదేవత గురించి చెప్పండి. చాలా బాగుంటుందండి నాగదేవత గుడి. ఎప్పటి నుండి వస్తున్నాం మేము. చాలా మా పాప చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడికే వస్తున్నాం. మీరు కోరుకునే కోరికలు నెరవేరుతున్నాయి. నాగుల పంచమి కదా, ఎలా పూజిస్తారు? అంటే మామూలుగానే ఎప్పుడు చేసేట్లాగానే పూజ పాలు పువ్వులు అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాం అన్నమాట. ఇంకా మాకు ఏదైనా కలిగితే ప్రసాదము అది చేసుకొచ్చి పెట్టేస్తాం. అంటే కోరుకున్న కోరిక నెరవేరితే ఎలా మొక్కులు తీర్చుకుంటారు? ఇది అమ్మవారికి అది చుట్లు తిరిగేది ఉంటుంది కదండి, అది చేస్తాము. లేకుంటే బియ్యం పోసుడు అది చేస్తాము. మీ పేరమ్మా? కవిత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకతీయ నగర్. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే 3 ఇయర్స్ అయింది. ఓకే, అమ్మవారిని దర్శించుకున్నారా? అయిపోయింది. ఎలా పూజించారండి అమ్మవారిని మీరు? ఇక మంచిగానే అన్ని జరగాలని జరుగుతుందని. ఎలా పూజించారు? ఎలా అంటే అక్కడ ఆ పూజ దగ్గరికి వెళ్ళలే. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడైతే పాలు పోసి అంత చేసి మంచిగా అట్లా ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ఓకే. నా పేరా ప్రమీల. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కాకతీయ నగర్. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి? 3-4 ఇయర్స్ అవుతుంది. అమ్మవారికి ఎలా పూజ చేశారు మీరు ఈరోజు? మంచిగా చేసినామండి. అంటే ఎలా చేశారు? అంటే పాలు పూలు అరటిపండు అది కొబ్బరికాయ పసుపు కుంకుమ నీళ్ళు అన్ని ప్రసాదం అన్ని మీరు కోరుకున్న కోరికలు నెరవేరితేనే మళ్ళీ వచ్చినాం. ఏం నెరవేరాయి మరి మీకు? అంటే ఇక మేము అనుకుంది నెరవేరినాం అంతే. నెరవేరిన తర్వాత మొక్కులు ఎలా చెల్లించుకున్నారు? మొక్కులు బాగానే చెల్లించి. పేరు? రేఖ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేరడమెట్. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఫస్ట్ టైం ఇదే. ఫస్ట్ టైం. మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అందరిని చూస్తే మంచిగా అనిపించింది. అమ్మవారిని దర్శించుకున్నారా? ఇప్పుడే ఎలా పూజించారు అమ్మవారిని? అంటే అన్ని ఐటమ్స్ ఏమేమి తెచ్చినామో కొబ్బరికాయ అవన్నీ పెట్టి మంచిగా తెచ్చినాము. చాలా సంతోషం అనిపించింది వచ్చినందుకు. చాలా బాగుంది మొత్తం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? కంపల్సరీ నెరవేరుతాయండి. ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం, కానీ ఈడికి రావడం అయితే ఫస్ట్ టైం. ఇక్కడ మారుతి నగర్ లోతుకుంటా. ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 1-2 సార్లు స్టార్టింగ్లో వచ్చాము, 10 ఏళ్ళ క్రితము, 10-15 ఏళ్ళ క్రితము. తర్వాత ఇక ఈ జనాలు ఇట్లా ఉండేసరికి చేతగాక కూడా ఇట్లా ఇక బాబాయ్ అన్నాడు ఈరోజు ఎట్లయినా పోదామని చెప్పేసి అంటే వచ్చినాము. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఇక్కడ, ఆమె కూతురు చంద్రకళ నా ఫ్రెండ్. అట్లా అప్పుడప్పుడు వస్తుంటాం, మధ్యలో వస్తాం, కానీ నాగుల పంచమికి కొంచెం వెనక ముందు అవుతుంది. నాగుల పంచమి దాని విశిష్టత చెప్పండి. ఏం లేదమ్మా, మంచి పవర్ ఉన్న దేవుడు. మనం ఏదన్నా అనుకున్నా కూడా మంచిగా జరుగుతుంది. మీరు కోరుకునే కోరికలు అన్నీ నమ్ముకోవాలి అంతే. మన నమ్మకమే దేవుడు అంతే, ఇంకేం. అమ్మవారిని ఎలా పూజిస్తారండి ఈరోజు? నేను ఉపవాసం ఉంటానమ్మా. ఏదైనా స్వీటు కొబ్బరికాయలు పాలు అవి తీసుకొచ్చేసేసి పూజ చేసుకుంటాం. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు నమ్మకం అమ్మ, చాలా నాకు మంచిగా జరుగుతుంది. సో ఎవరైనా సరే మంచిగా మనస్ఫూర్తిగా నమ్ముకుంటే తప్పకుండా జరుగుతుంది.
మీ పేరమ్మా? భాగ్యలక్ష్మి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దమ్మాయి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం మీరు కోరుకున్న కోరికలు నెరవేరాయా అమ్మ? మా ఆయన ఒక టైంలో మస్తు తాగుతుండే, ఎక్కడ తిరిగేపటికే తక్కువ అయిపోయింది చాలా ఏళ్ళకు మళ్ళీ చనిపోయిందిలే. మా అబ్బాయికి కూడా ఇప్పుడు మంచిగా లేదు, మళ్ళీ మా అబ్బాయిని తోలుకొని వస్తున్నా. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? 25 ఏళ్ళు అవుతుంది రావట్టి, 25 ఏళ్ళు రావట్టి. మరి ఎలా అనిపిస్తుంది మరి? చాలా అంటే చాలా బాగుంటుంది, స్వచ్ఛమైన భగవంతుడు ఇక్కడ. నాగుల పంచమి కదా, మరి అమ్మవారిని ఎలా అంటే ఎలా పూజ చేశారు? ఇంట్లో పూజ చేసాం, పాలు పువ్వులు పండ్లు అవన్నీ నైవేద్యం చేసి ఇక నేను వస్తూనే ఉంటాను కదా, వారం వస్తూనే ఉంటాయి కాబట్టి నాకు అన్నీ తెలుసు. కానీ ఇక్కడ అనుకున్న పనులు అన్నీ అవుతాయి మంచిగా. రైట్. మీరు ఎక్కడ చూస్తున్నామా? మీ పేరమ్మా? నా పేరు మంజుల. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేరమెట్ నుంచి వస్తున్నాం, మల్కాజ్గిరి. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం దగ్గర. అమ్మవారిని దర్శించుకున్నారు? దర్శించుకున్నాం. ఓకే, ఈరోజు నాగుల పంచమి కదా, నాగదేవతని ఎలా పూజించారు, ఎలా పూజించాలి? మరి 5 వారాలు పూజించాలి. మన వారం వచ్చిపోతుండాలి, మొక్కాలి. అనుకున్న పనులు అవుతాయి అమ్మవారి మొక్కితే. అంటే 5 వారాలు అమ్మవారిని నెరవేరుతుంది. కోరుకున్న కోరిక నెరవేరాయా అండి? అదే మనమైతే మొక్కుకోవాలి కదా, వచ్చి వారం అమ్మవారికి ఇట్లా వెళ్ళి శుక్రవారమే రావాలి ఎక్కువ మాట. శుక్రవారం రోజే అనుకున్న పనులు అయితే ఎందుకు కావు? దేవుడు మొక్కితే కావా? దేవుడైనా అమ్మవారైనా ఇద్దరు ఒకటే నాకు. అందరు ఏం తినకుండా ఒక పొద్దుండి వచ్చినాము అందరం. ఉపవాసం. నాగదేవతని ఈరోజు మీరు ఎలా పూజించారు? అంటే అమ్మవారిని మొక్కుతున్నాం, అనుకున్న పనులు కావాలని. అనుకున్న పనులు అయితే ఎందుకు అమ్మవారి మొక్త అయితే. మీ పేరు? మా పేరు చైతన్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నిజామాబాద్ డిస్టిక్ బోధర్ నుంచి వస్తున్నామండి. యూట్యూబ్లో చూసి ఇక్కడ టెంపుల్ ఉందని ఇక్కడ చూడడానికని వచ్చాము. అంటే ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. గుడి అయితే 100 years అంట గుడికి. చూసి చాలా సంతోషం అనిపించింది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి గుడి లోపల కూడా చాలా బాగుంది. అమ్మవారిని దర్శనం అయిందండి. మరి ఎలా అనిపిస్తుంది మరి మీకు? చాలా బాగుందండి. ఇక్కడ ప్రత్యేకతలు అంటే ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది, అంత బాగుంది. దర్శనం కూడా మంచిగా జరుగుతుంది, ఒక 10 minutesలో అయిపోతుంది. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం. మమత. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దేవుడిని దర్శించుకున్నారు? ఏం కోరుకున్నారు? ఫ్యూచర్లో మంచి స్టడీస్ గురించి. అవి చెప్పొద్దు. లేదు, ఆంటీ అంకుల్. యా. అంటే ఎలా వచ్చారు, మీకు ఎలా తెలిసింది? అదే యూట్యూబ్లో గూగుల్లో చూసి వెతికి వచ్చాం ఫస్ట్ టైం యాక్చువల్గా. మీ పేరమ్మా? నీలావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము రక్షాపురం. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేమా 1992 నుంచి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి? బంగారం మొదలు అమ్మవారిని దర్శించుకున్నారా? ఇంకా కాలేదు, ఇంకా కాలు పుట్టకు పాలు పోసాం, పోవాలి లోపలికి. ఈరోజు నాగదేవతని ఎలా పూజించారు మరి? ఇక మా భక్తి తగ్గట్టు మేము మాకు నచ్చినట్టు చేసుకున్నాం బెట, అంతే. మీ పేరండి? అరుణ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము డిఆర్డిఎల్. ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది ఇక్కడ. మేము వచ్చి కూడా 93, 94 నుంచి వస్తున్నాం. మీ పేరండి? పూజ. మమ్మీ వాళ్ళతో వచ్చేదాన్ని, ఆల్మోస్ట్ 10 years అవుతుంది వచ్చి. మరి మీరు నమ్ముతారా దేవతని? చాలా నుంచి వచ్చింది. ఆమె గురించి ప్రత్యేకంగా వచ్చింది, అమెరికా నుండి వచ్చింది. బాగుంది, మాకు చాలా బాగుంది. ఈసారి చాలా బాగా చేశారు. మేము వచ్చినప్పుడు అయితే అసలు ఏమీ ఉండకపోయేది, ఇప్పుడు చాలా బాగా అరేంజ్ చేశారు అన్ని. చాలా బాగా అనిపించింది. అసలు మిస్ చేయొద్దు అనుకున్నా, ఈరోజు అసలు కుదరదు అనుకున్నా కానీ కుదిరింది. ఎటు పోయి వచ్చిన ఈరోజు అసలు అవ్వలే కానీ వచ్చిన. చాలా బాగా అనిపిస్తుంది. ఉన్నాయి, అంటే కార్యసిద్ధి అట్లా ఉంటాయి. అంటే నాగదేవత ఉంది. అంటే ఇంత పబ్లిక్ ఉండరు, కొంచెం. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది అయినారు అనేసి. మేము వచ్చేటప్పుడు అసలు ఇట్లా ఎవ్వరు లేకుండే. ఈసారి చాలా మంది ఉన్నారు. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాము, అసలు ఎవరికి అనిపించే వాళ్ళు కాదు. ఒక మొత్తం అడవిలా ఉండేది, అసలు ఇప్పుడు చాలా మారిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది అందరిని చూస్తుంటే. థ్యాంక్ యూ.
నా పేరు లక్ష్మీ కుమారి అండి. బాలాజీ నగర్ నుంచి వస్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి? మేము సుమారు 10 years నుంచి వస్తున్నాం అండి. మంచిగా దర్శనం అయిందండి. కోరుకునే కోరికలు నెరవేరుతున్నాయని మేము ఇప్పటి నుంచో నమ్ముకొని ఇంట్లో వస్తున్నాం అండి. అమ్మవారిని ఎలా పూజించాలి ఈరోజు అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలండి. నాగదేవతని ముఖ్యంగా పూజించుకోవాలి. పుట్టలో పాలు పోయడం, ప్రసాదం, నైవేద్యం అన్నీ పెడతామండి. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. దుర్గ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము సుచిత్ర దగ్గర నుంచి వస్తున్నాము. ఇది మొదటిసారా అండి మీరు టెంపుల్? ఇది రెండోసారి అండి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు బాగా అనిపించింది, అమ్మవారిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. అందుకని మా వారిని తీసుకొని వచ్చాము అన్నమాట. అమ్మవారిని దర్శించుకున్నారు? దర్శించుకున్నాం. ఈరోజు నాగుల పంచమి కదా, నాగదేవతని ఎలా పూజించారండి మేము పాలు పోసాము, పసుపు కుంకుమలు వేసాము, దీపం పెట్టుకున్నాము. అమ్మవారికి ఇష్టం కదా పాలు పోసి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నాం బాగా. అమ్మవారి అంటే ఇంకా మొన్న వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కూడా మా వారికి ఆరోగ్యం బాగాలేదు, బాగా ఉండాలని కోరుకున్నాను. ఆ తల్లి దయ ఎలా ఉంటే ఎలా అనిపిస్తుంది మరి మీకు? బాగుందండి, చాలా బాగుందండి. నా పేరు కీర్తి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబేద్కర్ నగర్ నుంచి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మరి ఎలా అనిపిస్తుంది? బాగుంది. అమ్మవారిని దర్శించుకున్నారు? దర్శించుకున్నాను. ఈరోజు నాగుల పంచమి కదా, మరి నాగదేవతని మీరు ఎలా పూజించారు? బాగా పూజించాం. మీ పేరండి? శ్వేత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ కమలానగర్. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? గత 10 ఏళ్ళుగా వస్తున్నామండి. ఈ టెంపుల్ విశిష్టత ఏంటండి? నాగదేవత టెంపుల్ అంటే ఇది మిలిటరీ వాళ్ళు ప్రతిష్ఠించారండి. మేము ఇక్కడికి అప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నాను. ఇక్కడ కాలసర్ప దోషాలు కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ పూజలు చేసుకుంటే వ్రతాలు చేసుకున్నా మంచి ఫలితం వస్తుంది. ఎవ్రీ పుణ్యంకి ఇక్కడ కాలసర్ప దోష నివారణకి పూజ చేయబడుతుంది. బాగుంటుందండి. కోరుకున్న కోరికలని నెరవేరుతాయండి, తప్పక నెరవేరుతాయి. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఈరోజు బాగా అనిపిస్తుంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది అనుకోండి, అన్ని సేవలు అయితే మంచిగా ఉన్నాయి. మనకు అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. క్రౌడ్ ఉంటుందండి. నాగుల చవితికి, నాగుల పంచమికి ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే క్రౌడ్ చాలా బాగుంటుంది. కాకపోతే పంచమికి, చవితికి మాత్రం చాలా ఉంటుంది. కార్తీక మాసం, శ్రావణ మాసంలో రష్ చాలా బాగుంటుంది. ఈరోజు నాగుల పంచమి కదా, మరి నాగదేవతని ఎలా పూజించారు? నాగదేవతను మామూలుగా అభిషేకం చేయించి ప్రసాదం సమర్పించి నాగదేవతను దర్శనం చేసుకొని వచ్చామండి. ఫస్ట్ అమ్మవారు ఉండేది, ఆ అమ్మ అన్నీ చెప్పేదన్నమాట. అమ్మవారిని అట్లనే ప్రతిష్ఠించారు. తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి తర్వాత వాళ్ళ అబ్బాయిలు కొనసాగిస్తున్నారు. అంటే వంశం వాళ్ళు కొనసాగిస్తున్నారు, చూసుకుంటారండి. ఇంకా వాళ్ళే అన్నీ చెప్తుంటారు మనకి, మంచి చెడు అనేవి ఎప్పుడన్నా వస్తే చెప్తారు. కాకపోతే ఎవ్రీ పుణ్యంకి మాత్రం కాలసర్పదోష నివారణ పూజలు జరుగుతుంటాయి. థ్యాంక్ యూ. మీ పేరు? మా పేరు మంజుల. ఎక్కడి నుంచి వస్తున్నారు? యాప్రాల నుంచి. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి? 2 సంవత్సరాలు. అమ్మవారిని దర్శించుకున్నాం. మరి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. నాగదేవతని ఈరోజు మీరు ఎలా పూజించారు? పాలు, పండ్లు అవి ఉంటాయి కదా, అవన్నిటితో పూజించాం. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. వెంకటలక్ష్మి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం ఆనందంగా ఉన్నది. ఎప్పటికి రావాలనిపిస్తుంది. మా పాపలు అందరు మంచిగా ఉన్నారు. ఎప్పటికి ఇట్లే సుఖ సంతోషాలు కోరుకుంటున్నా. అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శనం పబ్లిక్ ఎక్కువగా ఉన్నారా? చాలా మంది ఉన్నది. మాకు సంతోషం. మీరు రాధిక దగ్గర నుంచి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తారా లేదా మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం. మాకు మంచిగా అనిపిస్తే కరెక్ట్ వస్తాం. మాకు అంత మంచిగా అనిపిస్తే అంత ఎప్పటికి వస్తాం. రోజు రమ్మన్నా వస్తాం. అమ్మవారిని నమ్ముతున్నారా? నమ్ముతాం. అమ్మవారు అంటే ఇష్టం మాకు. సుజాత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్. అమ్మవారిని దర్శించుకున్నారు? ఈరోజు నాగుల పంచమి కదా, మరి నాగదేవతని మీరు ఎలా పూజించారు? ఎలా పూజించారు? అవన్నీ చెప్పండి. పసుపు, కుంకుమ, పేలాలు, అక్షంతలు, ప్రసాదం, అగరబత్తి, కొబ్బరికాయ, పాలు అన్నీ
అంటే ఈసారి వచ్చారా అంటే ఇంకా ఇంతకు ముందు సారి అంటే వేరే వేరే సైడ్ వేరే దగ్గర మా మానస దగ్గర అక్కడ ఉండేది, అక్కడికి వెళ్ళాను. ఈ తాప ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? అక్కడికన్నా అది చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ రష్ ఎక్కువ ఉంది. పబ్లిక్ కూడా ఇక్కడ ఎలా చాలా ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు? చాలా అక్కడికన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అది చిన్నది. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేము ఇక్కడ లోచుకుంటాం. ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 96 నుంచి వస్తాము. 96 నుంచి వస్తాము. మాకు అమ్మవారు మాత్రం మంచి చేశారు. మేము చాలా కష్టాలతో వచ్చాము. అమ్మవారు బాగా మాకు ఇచ్చేసారు, హెల్ప్ చేశారు. ఈరోజు ఎలాగున్నామంటే మాకు నాగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ రోజు ఫస్ట్ టైం నా అమ్మ దగ్గరకు వచ్చాము. మేము కోరుకున్నది నెరవేరింది. మా ఆయన కొంచెం జాబ్ విడిచిపెట్టేసి చాలా కష్టాలు ఉంటే అమ్మవారికి మొక్కుకున్నాను, అన్నీ కరెక్ట్గా అయ్యాయి. ఈ రోజు కూడా ఎంత బాగున్నామంటే అమ్మవారి ఆశీస్సులతో అంటే కోరుకున్న కోరిక నెరవేరింది కదా. మీరు మొక్కులు ఎలా చెల్లించుకున్నారు నాగదేవతకి? మామూలుగా అభిషేకాలు, కొబ్బరికాయ కొట్టి ఇంతే కానీ ఎక్కువ ఏం చేయలేదు. నేను మొక్కుకున్నది నెరవేరింది. ఫస్ట్ టైం వచ్చాను 96లో ఇక్కడికి, 1996లో. అప్పుడు చాలా కష్టాలతో వచ్చాం. మాకు అన్నీ కరెక్ట్గా అయ్యాయి, చాలా బాగా అయ్యాయి. ఈ అమ్మవారు ఆశీస్సులు చాలా బాగుంటాయి. అప్పట్లో వేరే అమ్మ ఉండేవారు, ఆ అమ్మ తర్వాత ఇంకొక అమ్మ వచ్చారు. ఇట్లా నడుస్తూనే ఉంది. అంటే ఆ వంశం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారమ్మా. ఆమె నాగేంద్రులు లాగానే సేమ్ ఇట్లా క్రౌలింగ్ లా వచ్చేది. చాలా శక్తివంతురాలు ఆమె. ఒక బిహారియన్స్ నుంచి ఇక్కడ వచ్చి జాగరణ చేస్తారు. సో ఆ బుక్స్ మా ఇంట్లో చదువుతుంటే స్పిరిచువల్గా ఆమె కళలో వస్తుంది. మీకా అండి? అంటే ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తుంది? 96 యాక్చువల్లీ మా వదినే ఇక్కడ ప్రతిష్ట చేసింది, సంతోషమత. ఓకే. అన్నయ్య లేరు ఇప్పుడు, చనిపోయారు. ఎలా అనిపిస్తుంది మరి మాకు ఇక్కడికి వస్తే స్పిరిచువల్గా అందరికీ అనుకున్న జరుగుతుంది. ఐ మీన్ టు సే స్పిరిచువల్గా అమ్మవారు అంటే నాగేంద్ర అంటే శివుని అంటే శిశువులో ఉంటారు కదా, ఇక్కడ వెలిసారు. పుట్ట ఉండేది అక్కడ తను సేవ చేసేది అన్నట్టు. ఇక్కడ మామూలుగా అంటే కొద్దిగా తెలిసిన స్టోరీ. నాకైతే నమ్మకంగా ఉంది. మీరు కోరుకున్న కోరికలను నెరవేరాయండి. ఓకే, మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది. అంటే పబ్లిక్ ఈసారి ఇలా వచ్చారా? ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ మార్నింగ్ వస్తే టైం మెయింటైన్ చేస్తే మనం ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి మరి? సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. సోనీ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మరి? నాగదేవతని దర్శించుకున్నారా? ఈరోజు నాగుల పంచమి కదా, మీరు నాగదేవతకి ఎలా పూజించారు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందరిలో ఎలా అనిపిస్తుంది మరి మీకు? మీ పేరండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? అవునా, అమ్మవారిని దర్శించుకున్నారా? ఈరోజు నాగుల పంచమి కదా, మీరు అమ్మవారిని ఎలా పూజించారు? పాలు, పేలాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నాగుపాములు అన్నీ ఇస్తాం. చాలా 30 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. నాగుపాములు వేస్తారు. నెరవేరినాయి. మాకు బాబు పుట్టినప్పుడు తొట్టెల కట్టినాం, పాప పుట్టినప్పుడు గంట కట్టినాం. ఇంకా నాగదేవత గుడి మస్తు ఫేమస్ అనమాట. చాలా మంచిగా. అంటే ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? 8 years. మా పెళ్ళి నుంచి ఇక్కడే వేస్తున్నాం. మీరు కోరుకున్న కోరిక అంటే ఇప్పుడు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మీరు మొక్కులు ఎలా చెల్లించుకుంటారు నాగదేవత? అదే చెప్పినాము, తొట్టెల కట్టినాం. ఆడపిల్ల పుడితే బాబు పుడితే గంట కట్టినాం. అనుకున్నాయండి అయితే పూజలు చేసుకుని పోతాం. ఫ్రైడే అయితే చాలా జనాలు ఉంటారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. 30 సంవత్సరాల నుంచి వస్తామమ్మా. అమ్మని తలుచుకుంటే మనసు ఉంటుంది. ఎప్పుడు ఒక 15 days ముందు నుంచి పోయాలి, పుట్ట దగ్గర పోవాలి, పాలు పోయాలి, అమ్మని దర్శించుకోవాలి అని ఇప్పటి నుంచో ఉంటుంది మాకు. పొద్దున లేస్తాం, ఇల్లు కడుక్కుంటాం, అన్ని పనంతా శుద్ధి చేసుకుంటాము, అమ్మ దగ్గరికి వస్తాము, ఉపవాసంతో వస్తాం. మంచిగా. ఎప్పటి వరకు ఉంటారు ఉపవాసం మీరు? ఈరోజు ఇంటికి పోగానే ఇడిచేస్తాం. అంటే ఎలా ఇడుస్తారు ఉపవాసాన్ని? అంటే ఇక ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళతో ఇడుస్తాం. పుట్ట దగ్గరకు వచ్చి పుట్టమని తీసుకెళ్తాము, పేలాలు తీసుకెళ్తాము, అవి తీసుకుంటాము. ఇవి తిన్నాకనే తీసుకెళ్ళిన పుట్టమని
కుజదోషం, నాగదోషం, సర్పదోషం ఉన్న వారికి అయితే ఇక్కడ నివారణ జరుగుతుంది అంట. అలాగే ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అయితే ఎంతో మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఎటు చూసిన భక్తుల సందడి అయితే కనబడుతుంది. 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ నాగదేవతని దర్శించుకుంటే మాత్రం కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు అయితే నమ్ముతున్నారు. సో మరి మరో గుడితో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ సంతోష్తో శరణ్య, దిశ టీవీ.